సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు బీ అవైలబుల్. భార్యకి భర్త ఎప్పుడు అవసరం ఉన్నా ఉండాలి. ట్రూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఉండాల్సిందే, అది ఏదైనా కానీ. ఓకే, ఎంత కష్టం వచ్చినా సరే భర్త అవైలబుల్ ఉండాలి. 1. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరి దగ్గర చెప్పుకోలేనివి భర్త దగ్గరే చెప్పుకోగలదు భార్య. చెప్పనివ్వాలి. భార్యని మాట్లాడద్దు అనేవాళ్ళు ఇంట్లో చూడండి, మొత్తం మీద ష్రింక్ అయిపోతుంది. చెప్పినా వినకుండా తిరిగి రివర్స్లో అనడము. ముందు చెప్పనివ్వాలి. ఫస్ట్ లెట్ హర్ టాక్. భార్య నీ దగ్గరే, కొన్ని బయట ఎక్కడైనా నువ్వు కంట్రోల్ చేసావు ఓకే, బట్ నీ దగ్గర మాత్రం చెప్పనివ్వాలి. థర్డ్, భార్య నీ వల్ల ఏడవకూడదు. భర్త వల్ల భార్య ఏడుపు రాకూడదు. అసలు తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయంటే నీ దగ్గర లక్ష్మి నిలవదు. పోనీ లక్ష్మి, డబ్బు, నేను దేవుడివి నమ్మనన్నా సరే భార్యని ఏడిపించకూడదు. దట్ ఈస్ అ వెరీ బిగ్ సైకలాజికల్ స్టోరీ. దట్ భార్యని ఏడుస్తూ ఉన్న ఇంట్లో నీకు సుఖం ఉండదు. దట్ ఈస్ ఫార్ ష్యూర్. ఏదో ఒక రకంగా డ్యామేజ్ అవుతుంది. సో భార్యని ఏడవనివ్వకూడదు. అది ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ టాలెంట్ అంతే. నా భార్య ఏడుస్తూనే ఉంటుందండి, ఎంత చెప్పి వినదండి, బట్ దట్స్ హౌ యువర్ లైఫ్ ఈజ్ డిజైన్డ్. నీకు కార్మికంగా అలా ఇన్ని కోట్ల మంది ఆడవాళ్ళలో నీకు ఆమె వచ్చింది అంటే నిన్ను అలాగా టెస్ట్ చేస్తున్నారు. ఈ సీన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని వేల కోట్ల మందిని నేను ఇలాగే ఎందుకు పుట్టాను, ఆమె నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది. దెర్ ఈస్ సమ్వేర్ సమ్ లింక్. ఎక్కడో క్యారమ్ కాయిన్ కొడితే ఏదో కాయిన్ పడ్డట్టు మనకి నిజంగా అలా వచ్చింది. ఈ బాటిల్కి ఈ మూతే ఉన్నట్టు లైఫ్లో మనకి మన భార్య ఆ రూపంలో వచ్చింది కాబట్టి రాగానే యు ఆర్ వన్, సింగిల్, అర్ధనారీశ్వర అన్నట్టు ఇద్దరు వన్ అయిపోయారు. కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ కలిసి ఉండాలి. కాబట్టి తను ఏం చేసినా కరెక్టే, ఏం చేసినా తను ఏడిపించే హక్కు మనకి లేదు. ఇవి ఫిక్స్ అయిపోవాలి.